హిమాలయాల్ మధ్య వెలసిన పవిత్రమైన కైలాసంలో జగత్ప్రభువు అయిన శివుడు మట్టిలో వంగి ఏదో వెతుకుతున్నారు. జటాజూటంలో గంగాధార ప్రవహిస్తూ నీలకంఠుడి కాంతి మెరిసిపోతూ ఉన్నా ఆయన చూపు మాత్రం నేలమీదే నిలిచిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చిన పార్వతీదేవి స్నిగ్ధంగా అడిగింది, ప్రభూ, మీరు ఏమి వెతుకుతున్నారు? శివుడు మృదువుగా నవ్వుతూ అన్నాడు, నా ఉంగరం మట్టిలో పడిపోయింది. పార్వతి ఆశ్చర్యంగా చూసింది. ఒక చిన్న ఉంగరం కోసం ఇంతగా వెతుకుతారా? అప్పుడు శివుడు గంభీరంగా అన్నాడు, ఇది సాధారణ ఉంగరం కాదు. ఒక భక్తుని ప్రేమతో చేసిన కానుక. ఆయన కథను ప్రారంభించాడు. ఒకసారి యోగివేషంలో భూమిపై సంచరిస్తూ ఉండగా ఒక పేద వృద్ధ భక్తుడు తన చేతిలో ఉన్న చిన్న వెండి ముక్కతో ఎంతో ప్రేమగా ఒక ఉంగరం తయారుచేసి ఇచ్చాడు. స్వామీ, ఇది నా భక్తి గుర్తు అని చెప్పినప్పుడు అతని కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఆ ప్రేమను గౌరవించి శివుడు దానిని ధరించాడు. ఈ రోజు అది మట్టిలో పడింది అని శివుడు అన్నాడు. కాని భక్తి ఎప్పటికీ నశించదు. అది కొంతకాలం దాగినట్టు అనిపిస్తుంది అంతే. కొద్దిసేపటికి మట్టిలో మెరుస్తున్న ఆ ఉంగరం దొరికింది. శివుడు దానిని మళ్లీ ధరించి పార్వతిని చూస్తూ అన్నాడు, మనిషి జీవితంలో విశ్వాసం కూడా ఇలా దాగిపోతుంది. ప్రేమతో వెతికితే అది మళ్లీ ప్రకాశిస్తుంది.